దేవుని వాక్యాన్ని ఆలోచిందాం. గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబ్లాలి సంఘం తరపున మరి లైవ్ని వీక్షిస్తున్న పిల్లలందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలు. బాగున్నారా? మరి దేవుడు మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని అమూల్యమైన మాటలు వినిపించడానికి దేవుడిచ్చిన కృపా ధన్యతను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెబుతూ దేవుని వాక్యాన్ని ఆలోచిందాం. మరి ఈరోజు చెప్పబడే అంశం ముందుగానే మరి పాంప్లైట్లో ముద్రించిన విధముగా నిజమైన స్వాతంత్ర్యం ఏది, నిజమైన స్వాతంత్ర్యం ఏది అనే అంశాన్ని జాగ్రత్తగా ఆలోచిందాం. మరి లైవ్ని వీక్షిస్తున్న పిల్లలు, ఫేస్బుక్ లైవ్లో ఉన్న పిల్లలు, అలాగే గూగుల్ మీట్లో ఉన్న నా ప్రియమైన సహోదరులందరికీ మరి 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచెప్పుతూ అసలు స్వాతంత్ర్యం అంటే ఏంటి అనేది ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. నిజమైన స్వాతంత్ర్యం ఏది, అసలు స్వాతంత్ర్యం అంటే ఏంటి అనేది మొదటగా మనం తెలుసుకోవాలి. స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ. స్వాతంత్ర్యం అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛ, ఫ్రీడమ్గా బ్రతకడం అంటే ఫ్రీగా, హ్యాపీగా, సంతోషంగా బ్రతకడం స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను గురించి మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన స్వాతంత్ర్యం ఏది అనే అంశంలో స్వాతంత్రం కోసం ఎంతో పోరాటాలు చేసి మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే, ఆజాద్, భగత్ సింగ్, ఎంతోమంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎంతోమంది మరి పోరాటము చేసి స్వాతంత్ర్యం మన భారతదేశానికి తీసుకొచ్చారు. స్వాతంత్ర్యం మన భారతదేశానికి వచ్చి 74 సంవత్సరాలు పరిపూర్ణమైంది. అయితే స్వాతంత్ర్యం అంటే ఏంటి? అసలే స్వాతంత్ర్యం గురించి మనకి పరిపూర్ణమైన అవగాహన ఖచ్చితంగా ఉండాలి. మనందరికీ అర్థం అవ్వాలంటే బైబిల్లోనికి మనం వెళ్ళాలి. బైబిల్లోనికి మనం వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న సంవత్సరాలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు మరి ఐగుప్తు దేశంలో బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి విడుదల అనేది ఎలా వచ్చిందని ఆలోచిస్తే, మరి మన భారతదేశానికి స్వాతంత్ర్యం కొరకు పోరాడిన స్వాతంత్ర సమరయోధులు ఏ విధముగా ఉండి మరి ఆ పోరాటాన్ని చేసి మరి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారో అదే విధముగా ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వపు ఇనుము సంఖ్యల చేత బంధింపబడిన వారై మరి వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళకి స్వాతంత్రం తీసుకురావడానికి ఒక నాయకుడిని ఆ ఇశ్రాయేలులోనే పుట్టిస్తాడు. ఆ నాయకుడే మోషే. ఈ మోషే జీవితాన్ని మనం ఆలోచిస్తే, నైలు నదిలో పసితనంలో ప్రయాణమైన వాడు, నైలు నదిలో మరి ఒక పెట్టెలో పెట్టి కోసం మరి విడిచిపెట్టిన సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ఒక్కడిగా ప్రయాణమైన వాడు సుమారుగా 40 లక్షల కాల్బలాన్ని, ఆ 40 లక్షల కాల్బలాన్ని నాయకుడిగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి మరి తీసుకువెళ్ళడంలో మరి ఇశ్రాయేలు ఎదుట ఐగుప్తీయుల దేశంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు జరిగించి మరి వాళ్ళకి బానిసత్వంలో నుంచి స్వాతంత్రం తీసుకొచ్చాడు. మన దేశంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. మరి వారిలో చాలా గొప్ప వారు ఎంతోమంది ఉన్నారు స్వాతంత్రం కోసం పోరాడి మరి ప్రాణాలు అర్పించిన వారు. అయితే గురించి మనం ఆలోచించినప్పుడు ఈ స్వాతంత్రం అనేది ఎంతో త్యాగము చేస్తేనే కానీ ఈ స్వేచ్ఛ అనేది మన భారతదేశానికి రాలేదు. హక్కులు, విధులు అని మనం చాలా చక్కగా మనం చదువుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన పని మనం చేయాలి, వారు పెట్టిందే మనం తినాలి. ఇటువంటి బానిసత్వపు బాధలలో బందీలుగా ఉన్నవారు ప్రజల క్షేమము కొరకు, బానిసత్వము అనగానే వాళ్ళు పెట్టింది తినాలి, వారు చెప్పిన చేయవలసిన పరిస్థితుల్లో ఎంతో విధంగా ఉంటాం. స్వేచ్ఛ లేని వారై నలిగిపోతూ, స్వేచ్ఛ లేని వారై మరి బానిసత్వంలో బ్రతుకుతున్న సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఉన్న దేశం దుబాయ్ దేశం.
ఈ దుబాయ్ దేశాన్ని పాలిస్తున్న వాళ్ళు రాజరికపు వ్యవస్థలో పరిపాలన జరుగుతుంది. రాజరికపు వ్యవస్థలో పరిపాలన జరుగుతుంది. అంటే వంశపారంపర్యంగా తండ్రి తర్వాత తన కుమారుడు, తన కుమారుడు తర్వాత తన కుమారుడు, అలాగా రాజుల వంశావళిలో వాళ్ళ కుటుంబంలో రాజరికపు వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యవస్థను కొనసాగిస్తూ ఆ రాజ కుటుంబకులుగా కింగ్స్ అంటాం మనం. ఆ కింగ్స్ ఫ్యామిలీ అలా కంటిన్యూ అవుతుంది. వచ్చేటప్పటికి మన భారతదేశానికి వచ్చేటప్పటికి మన భారతదేశం ప్రజాస్వామ్యముతో కూడినది. ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ప్రజానాయకులు. అంటే ప్రజాస్వామ్యముగా ప్రజలే నాయకులను ఎన్నుకునే స్థితిలో మరి మన భారతదేశంలో, మన ఇండియాలో మరి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఏంటంటే ప్రజలే ఎన్నుకుంటారు. 5 సంవత్సరాల తర్వాత మరి ఎన్నికలు జరుగుతాయి. మంచి పాలన, 5 సంవత్సరాలు మంచి పాలన చేస్తే మరొకసారి అవకాశం ఇస్తారు. మరొకరికి అవకాశం ఇచ్చే అవకాశం మన భారతదేశానికి ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ చట్టాలు, ఈ ప్రభుత్వంలో ఉన్న రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్యం అనేది ఫాలో అవుతూ ఉంటుంది. అయితే ఈ ఇండిపెండెన్స్ డే మరి నిన్నంతా కూడా ఫోన్లో చాలామంది హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని ఎంతోమంది ఫ్లాగ్లు పెట్టుకున్నారు. మన ఆ జెండాని డీపీలుగా, ప్రొఫైల్ పిక్చర్గా ఎంతో పెట్టుకొని మరి ఎంతో మందికి మెసేజ్లు పంపుకొని మరి ఐఆమ్ ఇండియన్, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ అని ఎన్నో విధాలుగా మరి ఆనందపడుతూ మరి స్వతంత్ర దినోత్సవం గురించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచిన సందర్భాలను మనం ఆలోచించవచ్చు. అయితే భారతదేశానికి స్వాతంత్రం, ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1949 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి స్వాతంత్రం అనేది వచ్చింది. 1947 ఆగస్టు 14. 1947 ఆగస్టు 14న దేశానికి స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ స్వాతంత్రం గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు 14వ తారీఖు అంటే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు అంతవరకు హిందుస్థాన్, పాకిస్తాన్ కలిసే ఉండేది. భారతదేశంలో హిందుస్థాను, పాకిస్తాన్ కూడా కలిసే ఉండేవి. హిందూ ముస్లిం భాయి అనే ఆ ధోరణిలో మరి ఈ దేశాలను ఉండేవి. అయితే 14వ తారీఖు స్వాతంత్రం రాగానే లేదు మేము డివైడ్ అయిపోతాం, అందరూ కలిసికట్టుగా పోరాడం కనుక మాకు కావాల్సిన మా భాగాన్ని మాకు ఇచ్చేయండి అని పాకిస్తాన్ వాళ్ళు ఒక భాగాన్ని ఎంచుకుని మరి వాళ్ళు పాకిస్తాన్గా వాళ్ళు డివైడ్ అయ్యారు. వాళ్ళకి ఇండిపెండెన్స్ డే 14వ తారీఖు, ఆగస్టు 14వ తారీఖు వాళ్ళకి డే అయితే మన ఇండియా ఆగస్టు 15వ తారీఖున మరి ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ దినముగా మరి దానిని జరుపుకుంటూ మరి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. సంతోషం, మంచిది. మరి దుబాయ్ దేశానికి మనం వచ్చేటప్పటికి దుబాయ్ దేశంలో December 2 ఇండిపెండెన్స్ డేస్గా దుబాయ్లో కూడా వారికి వచ్చిన స్వాతంత్ర దినోత్సవాన్ని మరి December 2వ తారీఖుని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. మంచిది. అయితే జాగ్రత్తగా మనం ఆలోచించవలసింది, స్వాతంత్రం నిజంగా వచ్చిందా? నిజమైన స్వాతంత్రం ఏది? నిజమైన స్వాతంత్రం ఏది అనే అంశంలో మనం ఉన్నాం. ఇప్పటికీ కూడా మరి మన స్వేచ్ఛగా ఉన్నామా, స్వాతంత్ర్యం పొందిన వారమేనా అనేది చాలా ప్రశ్నతో కూడింది. అందుకే నేను ఇచ్చిన టైటిల్లో నిజమైన స్వాతంత్రం ఏది అని నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మనం చదువుకున్న పాఠ్య పుస్తకాలలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. ఆ ప్లెడ్జ్, ఆ ప్రేయర్ మనం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసింది, దీనిని రచయించిన రచయిత ఎవరు అని ఆలోచిస్తే నల్గొండ జిల్లా వాసి మరి పైడమర్రి వెంకట సుబ్బారావు గారు ఈ ప్రతిజ్ఞ రాశారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని. చాలా సంతోషం, ప్రతి ఒక్కరూ పాడాము. మరి పాడే మనం ఈ పొజిషన్లోకి మరి భారతదేశంలో ఈ ఐక్యత, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే ఆ పాటలో లేకపోతే ఆ ప్రతిజ్ఞలో మరి దానికి ఉన్న అర్థం ఏంటో గ్రహించని వారిగా మరి ఈరోజు ఉన్నారు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మరి హిందువులుగా ఉన్నవారు ముస్లింల మీద దాడులు చేస్తున్నారు, ముస్లింలుగా ఉన్నవారు హిందువుల మీద దాడులు చేస్తున్నారు, హిందువులుగా ఉన్నవారు క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తున్నారు. మరి ఈ ప్రతిజ్ఞకు ఉన్న అర్థాన్ని
గ్రహించని భారతీయులుగా ఎంతోమంది ఉన్నారని నేను చెప్పడంలో ఎంతో విచారిస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా తన వెళ్ళిన పాఠశాలలో, తన వెళ్ళిన స్కూళ్ళల్లో ఖచ్చితంగా ఈ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. అయితే ఈ అర్థం ఏమన్నా గ్రహించారు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా ప్రజలు లేకపోతే నా సహోదరులు అని చెప్పబడిన ఆ అర్థవంతమైన ప్రతిజ్ఞలో ఏమైనా అర్థమైందా అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నవి ఎన్నో దాడులు, కులమని, మతమని, ప్రాంతీయ తత్వమని ఎన్నో దాడులు జరుగుతున్నాయి. నా సహోదరులు, నా ప్రియమైన సహోదరులు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆ దాడులకు ఇబ్బంది పడుతూ ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరిగే విధంగా మరి ఎంతోమంది ఉన్నారు. బానిసత్వంలో ఉంటే జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. నిజమైన స్వాతంత్రం ఏది అని ఎందుకు పెట్టానంటే, స్వాతంత్రం ఉంటే స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఉంటుంది. స్వాతంత్రం మనకుంటే స్వేచ్ఛగా మనం అనుకున్నది మనం మాట్లాడతాం, మనం చేయాలనుకున్న పని మనం చేస్తాం, మనకి ఇష్టమైన ఆహారాన్ని మనం తీసుకుంటాం. ఈరోజు తినే విషయాలలో కూడా స్వాతంత్ర్యము లేని భారతీయులు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక మాంసం అంటే ఇష్టం. ఈ మాంసాల దగ్గర ఎంతో గొడవ జరిగింది. ఎంతోమంది ముస్లింస్ని హిందువులు చంపేశారు. ఎన్నో దాడులు జరుగుతున్నాయి. గోవుని చంపితే చంపేస్తాం అని ఎన్నో విధాలుగా మారణ హోమం జరిగించారు. మరి గోవులను చంపితే చంపేస్తామన్నవారు మనుషులను చంపితే శిక్షించరా? మనుషులను చంపితే శిక్ష లేదు, గోవులను చంపితే చంపేస్తామన్నారంటే తినే ఆహారంలో స్వేచ్ఛ ఉందో లేదో మరి మీరే ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఎంతో అర్థవంతమైన ప్రశ్నార్థముగా ఉన్నట్లుగా మీరు గమనించగలరు. స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ కలిగిన వాడు ఏదైనా తింటాడు, ఏదైనా చేస్తాడు. ఈరోజు స్వేచ్ఛ ఉందా అని ఆలోచిస్తే భారతదేశంలో ఇంకా స్వాతంత్రం చాలా మందికి రాలేదు అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రోజండి ఎంతోమంది ప్రాణం అంటే విలువలేని విధంగా మనుషులు ప్రాణాలు తీసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక మతానికి మరి ప్రేమ అనురాగాలు కలిగి ఒకప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మతంలో మత విద్వేషాలు రేపి మతం పేరు మీద ఎన్నో దాడులు చేస్తూ చర్చులను కూల్చేస్తున్నారు, మసీదులను కూల్చేస్తున్నారు, ఎంతో హింసకు గురి చేసి మరి ఎంతో మందిని అవమానపరిచి ఎంతో మందిని చంపేస్తున్న పరిస్థితి. మరి మత సామరస్యం కలిగిన మన దేశంలో మరి ఐక్యత కలిగి బ్రతకవలసిన వారు మరి ఈరోజు ఐక్యత కలిగి బ్రతుకుతున్నారా? ఈరోజు ఒకరి మతం అంటే ఒకరు గౌరవం కలిగిన వారిగా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకునే విధంగా ఉందా, అవమానపరుచుకునే విధంగా ఉందా అని ఆలోచిస్తే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో దాడులు జరుగుతూ ఒక మతం మీద మరొక మత విద్వేషాలు కలిగి మతాన్ని కించపరిచే విధంగా మరి మారుతున్న పరిస్థితి. ప్రియమైన సహోదరులారా, మన క్రైస్తవులుగా బైబిల్ ఒకటే చదివితే కుదరదు. జాగ్రత్తగా ఆలోచించాలి. లైవ్ని వీక్షిస్తున్న పిల్లలు, బైబిల్ ఒకటే క్రైస్తవులుగా మనం చదవడం కాదు, భారత రాజ్యాంగంలో ఉన్న విధంగా చట్టాలు మనకు తెలియాలి. జీవో ఏంటో మనకు అర్థం అవ్వాలి. భారతదేశంలో ఉన్న లసుకులు లేకపోతే భారతదేశంలో మనకిచ్చిన హక్కులేంటి, మనకిచ్చిన విధులేంటి, మనకున్న స్వేచ్ఛ ఏంటో ఖచ్చితంగా. ఈరోజు పరిస్థితి ఏంటంటే చాలా మంది క్రైస్తవులకి కనీస జ్ఞానం అంటే లోకములో కనీసంలో మనకున్న స్వేచ్ఛ ఏంటో అర్థం తెలియని వారిగా ఈరోజు బైబిల్ అట్టుకుని ఏదో 4 ముక్కలు నేర్చుకుంటున్నారు, దేవుడు నన్ను పిలుచుకున్నాడని వెళ్ళిపోతున్నారు. అర్ధాంతరంగా బుక్ అయిపోయి అందరూ మతోన్మాదుల చేతుల్లో వాళ్ళు పడి అవమానపాలయ్యి వాళ్ళు అడుగుతున్న మాటలకు సమాధానం చెప్పలేని స్థితిలో నలిగిపోయి అవమానపడి వాళ్ళ కొడితే వచ్చేసి స్థితికి వచ్చేసారు. కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న చట్టము, ఆ స్వేచ్ఛ, ఆ హక్కులు, ఆ విధులు, ఆ భారతదేశంలో ఉన్న సెక్షన్స్ మనకు అర్థం కావాలి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే ఖచ్చితంగా మనం చదవాలి. బైబిల్ మనం ఎంత క్లియర్గా చదువుతున్నామో భారతదేశంలో మనం బ్రతుకుతున్న మనకి ఎంతవరకు స్వేచ్ఛ ఉంది, మనకి ఎంతవరకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, మనకి ఎంతవరకు మన మతాన్ని బోధించుకోవడానికి మనకి ఎన్ని విధాలుగా మనకి అనుకూలమైన చట్టాలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకే ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రాసిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం చెప్పాలంటే ఆయన కూడా ఒక
ఎన్నో విధాల అవమానాలు ఎదురయ్యి మరి ప్రజలందరి క్షేమం కొరకు అప్పటికే మరి మతోన్మాదులు అప్పటికే కులం పేరు మీద ఎన్నో దోషాలకు ఎదురైన వాడే, మరి ప్రజలందరి క్షేమాన్ని కోరిన వాడే భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రాసిన వాడిగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే మన రాజ్యాంగం ప్రకారంగా మనం నడవలసిన అవసరం ప్రతి క్రైస్తవుడికి ఉంది అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీలను గౌరవించము. బస్సు ఎక్కగానే మనకు కనపడేది ఏంటంటే బస్సు డ్రైవర్ వెనకాల దాని మీద రాస్తాడు స్త్రీలను గౌరవించుము. అటు ఇటు రాస్తాడు స్త్రీలను గౌరవించుము, వాళ్ళ కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనివ్వండి అని ఎన్ని రకాలుగా చెప్తారు. కానీ అదే స్త్రీని ఈరోజు బట్టలు ఊడదీసి ఊరేగిస్తున్న పరిస్థితి, అదే స్త్రీని మరి అవమానపరిచే విధముగా మరి ఉన్న స్థితి. మరి ఇది మన భారతదేశమేనా? ఇది నా దేశమేనా? ఇది మన దేశమేనా? మరి మన దేశంలో మనకు స్వేచ్ఛ లేదా? స్త్రీలను గౌరవించమని చెప్పిన ఆ రూల్స్ మరి భారతదేశంలో తీసి ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా తన గౌరవాన్ని, తన మానాన్ని అందరికీ కనిపించే విధంగా మరి అవమానపరుస్తున్నారంటే ఏ విధంగా ఉందో మరి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల క్షేమము కోరుకుని ప్రజలను పాలిస్తున్న నాయకులు కూడా కావాలి. ఎందుకంటే నేను ఎంత క్లియర్గా నేను చెప్పగలనంటే మనము చేసిన తప్పుకే మనం శిక్షణ అనుభవిస్తున్నాం అనడానికి. ఎందుకంటే ఎన్నుకునేవాడిని సరైన విధానంలో మనం ఎన్నుకోవాలి. ఇడు మా కులమోడు, ఇడు మా మతమోడు, ఇడు మా ఊరోడు, మా ఏరియా ఓడు అని కాకుండా ప్రజల క్షేమాన్ని కోరుకునే మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రజలను ఎన్నుకోవడంలో ఏదో ఒక 500 రూపాయలు, ఒక 1000 రూపాయలు, ఒక బీర్ బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే చాలు అంతే. వాడికి ఏం చేస్తున్నాం? వెంటనే ఓటేసేస్తున్నాం. తర్వాత వాడు 5 సంవత్సరాలు మనల్ని ఏం చేస్తున్నాడు? చాలా భయంకరమైన ధోరణిలో పాలిస్తున్నాడు. ఓటు అడిగేటప్పుడు మన దగ్గరకు వచ్చి కాళ్ళు అట్టుకుంటాడు, ఏళ్ళు అట్టుకుంటాడు, అవసరమైతే నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఓటు హక్కు పొందిన తర్వాత, వాడు నగ్గిన తర్వాత ఏం చేస్తాడంటే మరలా నీ దరిదాపులు కూడా రావడం. ఒకవేళ నువ్వు వెళ్ళాలంటే వాడి దగ్గరికి ఎన్నో విధాలుగా అపాయింట్మెంట్ కావాలి, ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేయాలి, ఎన్నో విధాల పరిస్థితి. నా చివరి అంటాడు ఓటుకు వచ్చినప్పుడు ఆడు నగ్గిన వెంటనే వాడు ఒక రక్తపు బొట్టు కూడా బయటపడకుండా ఎంతమంది సెక్యూరిటీని, 4 గార్డ్స్ని పెట్టుకుంటాడు. మరలా స్పెషల్ స్క్వాడ్ ఉంటుంది, వాడికి ఎన్నో విధాలుగా ఉంటుంది. ఇది మన భారతదేశం. ఎన్నుకునేవాడిని సరైన విధానంలో ఎన్నుకోవాలి. అదేంటంటే మీరేటి మరి ఇలాగ ఎన్ని రాజకీయాలని చెప్తున్నారేంటి అనుకో. క్రైస్తవులుగా మనకున్న జ్ఞానం, క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చెప్తున్నాను, నిజమైన స్వాతంత్ర్యం ఏది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే భారతదేశంలో మత స్వేచ్ఛ కలిగిన భారతదేశం మంది. మత స్వేచ్ఛ కలిగిన వారిగా మనం ఉండొచ్చు. మన మతాన్ని మనం చక్కగా మనం బోధించవచ్చు, ప్రకటించుకోవచ్చు. మత మార్పిడి అనేది నేరం, కానీ మన మతాన్ని స్వతహాగా మనం చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈరోజు యేసుక్రీస్తుని గురించి చెప్తుంటే అడ్డుపడుతున్నారు. ఈరోజు ఎన్నో విధాలుగా అడ్డుపడుతున్నారు. ఏమని? నీకు పర్మిషన్ ఉందా అడుగుతున్నారా లేదా? తెలంగాణ, ఆంధ్ర, మిమ్మల్ని ఈ ఏరియాకి ఎవడ రమ్మని ఇచ్చాడు? నీకు ఈ సౌండ్ సిస్టమ్ పెట్టడానికి నీకు రైట్స్ ఉన్నాయా? ఈ ఏరియాలో నీ సువార్త ప్రకటించడానికి నీకు ఎవడిచ్చాడు అనుమతి అని అడుగుతున్నారు. మరి అడ్డుపడడానికి ఆడికి ఎవడిచ్చాడు అర్హత? నువ్వెవడు అసలే? నా బోధించుకోవడానికి నాకు స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం కలిగిన భారతదేశంలో నేను ఉన్నాను అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే కనీస జ్ఞానము లేని వారిగా సెక్షన్స్ అనేవి మనకు తెలియాలి. భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా మనకున్న సెక్షన్స్, మనకున్న స్వేచ్ఛ, మనకున్న హక్కులు, విధులు మనకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇంకా ఆలోచిస్తే భారతదేశం చాలా డెవలప్ అయిన కంట్రీ అని మరి డిజిటల్ ఏదో చెప్తున్నారు, డిజిటల్ మొత్తం అభివృద్ధి చెందిన దేశం మా దేశం అని గౌరవంగా చెప్పుకుంటున్నారు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే పేదవాడిగానే ఉన్నాడు, ఉన్నవాడిగానే ఉన్నాడు.
ఈరోజు డబ్బున్నవాడు డబ్బున్నవాడిలాగానే ఉన్నాడు, లేనివాడు లేనివాడిగానే ఉన్నాడు. రాజ్యాంగంలో మన భారతదేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు రాజకీయ నాయకులు గద్దెనెక్కే వరకు ఒక మాట, గద్దెనెక్కిన తర్వాత మరొక మాటను చేస్తున్నవారుగా. ఇది రాజకీయమా లేకపోతే వ్యాపారమా అని ఆలోచిస్తే వ్యాపారమే జరుగుతుంది. నేను చాలా క్లియర్గా చెప్పగలను. భారతదేశంలో మన దగ్గర ఉన్న రాజకీయ నాయకులు చేస్తున్నది ఏంటంటే వ్యాపారమే, 100% వ్యాపారమే. వాడు ఎలక్షన్ టైంలో మీ మీద పెట్టుబడి పెడుతున్నాడు, వాడు నగ్గిన తర్వాత 5 సంవత్సరాలలో వడ్డీతో డబల్ 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 నీ మీద నుంచే వాడు తీసుకుంటున్నాడు. అంటే నీకున్న వాల్యూ ఎంత భయంకరంగా ఉందో. నువ్వు 500 గమ్ముడైపోతావు, 1000 రూపాయలు గమ్ముడైపోతావు. ఒక బిర్యానీ ప్యాకెట్కి ఒక సారాయి ప్యాకెట్గా అమ్ముడైపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు ఓటు హక్కుకున్న విలువేంటో తెలియని విధంగా ఎంతోమంది మారిపోతున్న స్థితిలో ఉన్నాం. కనుక రాజకీయ నాయకుల పరిస్థితి, వాడు మొదటి స్థితిలో ఉన్నప్పుడు 2 ఎకరాలతో ప్రారంభం అవుతాడు, ఇప్పుడు వచ్చేటప్పుడు కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందిన వాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ముందు ఉన్నారు. ఎవరిని విమర్శించడం కాదు, కానీ వాడు లేనివాడిగా స్టార్ట్ అవుతున్నాడు, ప్రజల మంచి పాలన చేయాలని వస్తున్నాడు, వాడు చివరికి వెళ్ళేటప్పటికి కొన్ని కోట్లకు కుబేరుడై మారిపోతున్న స్థితి. ఇంకా ఆలోచిస్తే ఈరోజు స్త్రీలకి స్వాతంత్రం ఉందా? అసలే భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో ప్రప్రథమైన స్థానంలో ఉన్నవాడు మహాత్మా గాంధీ. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు అంటే నడుచుకుంటూ క్షేమముగా తన ఇంటికి వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం భారతదేశానికి వచ్చినట్లని మహాత్మా గాంధీ చెప్పాడు. మరి భారతదేశంలో అర్ధరాత్రి కాదు, మిట్ట మధ్యాహ్నం వెళ్తుంటే ఆడదని కానీ 6 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీకి మానభంగాలు చేస్తున్నారు, ఎన్నో హత్యలు, ఎంతో ఘోరాతి ఘోరంగా రేపులు చేసి చంపేస్తున్నారు. స్వేచ్ఛ ఉందా మన భారతదేశానికి? భారతదేశంలో స్వేచ్ఛ కలిగి ఉన్నామా? జెండా వందనం చేస్తాం, మంచిదే, చాలా సంతోషం. మన దేశభక్తిని మనం గౌరవించుకోవాలి, మన దేశంలో ఉన్న ఆ గౌరవాన్ని మనం నిలువబెట్టుకోవాలి, మంచిదే. కానీ స్త్రీకి స్వేచ్ఛ ఉందా? మహాత్మా గాంధీ అన్నాడు, అర్ధరాత్రి ఆడది నడుచుకుంటూ క్షేమంగా తన ఇంటికి వెళ్ళినప్పుడు నిజమైన స్వాతంత్రం అన్నాడు. కలగానే మిగిలిపోయింది. 2, మద్యపాన నిషేధం ఎప్పుడు జరుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం భారతదేశానికి అన్నాడు. ఇది కూడా కలగానే మిగిలిపోయింది. మందు చూడండి, కరోనా వచ్చింది, ఎంతోమంది ప్రాణమైందో చచ్చిపోతుంటే ఆ లైన్లో, ఆ బార్ల దగ్గర, ఆ బ్రాందీ షాపుల దగ్గర కరోనా లేదు, ఏమీ లేదు, బాటిల్ కోసం కొట్టి చచ్చిపోతున్నారు. ఎంత దారుణం ఆలోచించండి. శానిటైజర్లు కూడా తాగేసే స్థితికి వచ్చేసారు. అంటే ఆలోచించండి మన భారతదేశం ఏ స్థితిలో ఉందో, ఎలా ఉందో. అంటే భారతదేశంలో మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, దోపిడీ వ్యవస్థలో ప్రప్రథమైన స్థానంలో ఉంది. మరి స్వేచ్ఛ కలిగి మనం ఉన్నామా అనేది మనం ఆలోచించాలి. భారతదేశానికి ఉన్న ఆ గొప్పతనం, సంస్కృతి, ఆ భారతదేశానికి ఉన్న వనరులు అన్నిటినీ మనం చూసి గర్వపడాలో లేకపోతే మనకున్న స్థితిని బట్టి బాధపడాలో అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగ భృతి ఎంతో ఎక్కువగా ఉంది, జాబులు లేవు. ఎంతోమంది ఏం చేయాలో తెలియక చదువుకుని వ్యవసాయాలు చేసుకుంటున్న వాళ్ళు, చదువుకుని వాళ్ళ దగ్గర కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కువగా ఉంది. భారతదేశాన్ని గురించి మనం ఆలోచిస్తే ఏమండి, జాతీయ జెండాకి పార్టీల జెండాలకి తేడా తెలియకుండా ఉంది ఈరోజు. ఎంత విచారకరమో ఆలోచించండి. జాతీయ జెండాని ఏ విధంగా గౌరవించాలో తెలీదు, మరి పార్టీల జెండాలో ఏ జెండాకి ఏ వాల్యూ ఉందో కూడా తెలియలేని స్థితిలో ఉన్నారు. జాతీయ జెండాని కిందాడేస్తున్నారు, పార్టీ జెండాలని ఎక్కడెక్కడో కొట్టుకుంటున్నారు. అంటే ఎంత దారుణమైన స్థితిలో మరి ఇప్పుడు ఉందో పరిస్థితి. అసలు జాతీయ జెండా ఆవిష్కరణలో ఆ కలర్స్, ఆ రంగులకు ఉన్న అర్థాలు ఏంటో తెలియని స్థితిలో ఎంతో మంది బ్రతుకుతున్నారు. ప్రియమైన సహోదరులారా, 3 రంగుల జెండా. ఎన్ని రంగులు? 3 రంగులు. 3 రంగుల్లో పై రంగు ఏంటి? ఆరెంజ్, సాఫ్రాన్ కలర్, రెడ్ కలర్లో వస్తుంది. ఆ రెడ్ కలర్ హిందువులకి సాదృశ్యమై ఉంది. 2 తెలుపు కలర్, ఆ తెలుపు తెల్లదనం, వైట్ కలర్. ఈ వైట్ కలర్ క్రిస్టియానిటీకి సాదృశ్యమై ఉంది. 3 ఆకుపచ్చ కలర్ ముస్లిమ్స్కి సాదృశ్యమై ఉంది. ఈ 3 మిళితమై ఉన్నది భారతదేశంలో కలిసికట్టుగా ఉండాలని ఆ జెండాను ఆవిష్కరణ చేస్తే ఆ జెండాకున్న వాల్యూ కూడా తెలియలేని స్థితిలో మరి ఎంతో విధంగా మనకు కనబడుతుంది. మరి మన భారతదేశాన్ని మనం ఏ విధంగా మరి బాధపడాలో, భారతదేశంలో ఉన్న స్థితిగతులను బట్టి ఏడవాలో సంతోషించాలో అర్థం కాని స్థితిలో ఎంతోమంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి రాయప్రోలు సుబ్బారావు గారు ఒక పాట రాశాడు, ఏ దేశం ఎగినా ఎందుకు ఆలడినా
పొగడరా నీ తల్లి భూమి భారతని అని. మరి ఈ దేశాన్ని పొగడాలో, ఈ దేశంలో ఉన్న స్థితులను బట్టి ఏడవాలో అర్థం కాని స్థితిలో మరి మనందరం ఉండడం విచారకరం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మనకు లోక జ్ఞానం కూడా అవసరమే. లోకంలో జ్ఞానం కావాలి, దైవికంగా దైవ జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే మన దేశమును గురించి మనకు సరైన అవగాహన లేకపోతే మన దేశమును గురించి ఏం చెప్పగలం? మన దేశం కోసం మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎవడైనా తప్పు చేస్తే వాడిని విమర్శించడం తప్ప, అయ్యో మనం కూడా చెయ్యాలి, మనం కూడా చేసి మనం చూపించాలన్న ఆలోచన ఎవరికి లేదు. బాధ్యత లేని భారతీయులుగా ఎంతోమంది ఉన్నారు. చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ అనడానికి కూడా సందేహం లేదు. ఎందుకంటే భారతదేశంలో భారతదేశ పౌరుడిగా నువ్వు చేయవలసిన పని కూడా ఉందని నువ్వు గుర్తించాలి. నువ్వు కూడా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏది నిజమైన స్వాతంత్రం? స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం ఏది? నేనైతే చెప్పగలను, ఇంకా స్వాతంత్రం రాలేదనే చెప్పొచ్చు. నేనైతే చెప్పగలను, ఇంకా స్వాతంత్రం మన దేశానికి రాలేదు. జెండా వందనం చేసుకోవచ్చు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పొచ్చు. కానీ 74 సంవత్సరాలు పూర్తయినా మరి ఇంకా స్వాతంత్రం రాలేదని నేను క్లియర్గా చెప్పగలను. స్వాతంత్రానికి అర్థం తెలియని దూరంలో ఎంతోమంది ఉన్నారు. స్వేచ్ఛ లేని వారే. నువ్వు మాట్లాడే ప్రతి మాట స్వేచ్ఛ కలిగిన వాడిగా, వాక్ స్వాతంత్ర్యాన్ని కలిగిన వాడిగా మాట్లాడుతుంటే అంటే నీకు స్వేచ్ఛ ఉందా? నీకు స్వాతంత్రం ఉందా? నీ మతాన్ని నువ్వు చక్కగా ప్రకటించుకునే హక్కు ఉంది, కానీ నువ్వు ప్రకటించుకోవడానికి అవకాశం లేని విధంగా ఎన్నో మతోన్మాద శక్తులు మరి ఈరోజు సమాజంలో ఉండి మతాల ప్రచారం చేస్తుంటే, మత ప్రచారం చేస్తున్నారని ఎన్నో యాక్టులు, ఎన్నో చట్టాలను తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని తొక్కాలన్న ఆలోచనలో ఎంతోమంది ఉన్నారు. ఈరోజు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ప్రజలను పాలిస్తాడని మనం అనుకుంటే, ప్రజలను పాలించేవాడు కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజల క్షేమాన్ని కోరుకునే నాయకుడు కాకుండా, ప్రజల క్షేమం ఏమైపోతే ఏంటి, ప్రజలు ఏమైపోతే ఏంటి, నేను బాగున్నానన్న ఆలోచనలోకి వచ్చిన ప్రజాస్వామ్యంలో, ప్రజా నాయకుల పాలనలో మనం ఉండడం విచారకరమని నేను క్లియర్గా చెప్పగలను. మరి ఈ బైబిల్ మనం ఆలోచించాలి. ఏది నిజమైన స్వాతంత్రం? నిజమైన స్వాతంత్రం ఏది అనేది మన బైబిల్ నుంచి మనం జాగ్రత్తగా ఆలోచిద్దామండి. బైబిల్ నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. యోహాను సువార్త గాస్పల్ జాన్ 8 chapter 31 verse. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి 8వ అధ్యాయము 31వ వచనం. దయచేసి లైవ్ను వీక్షిస్తున్న పిల్లలు, ఫేస్బుక్ లైవ్లో, యూట్యూబ్ లైవ్లో ఉన్న పిల్లలు, గూగుల్ మీట్లో ఉన్న పిల్లలు జాగ్రత్తగా మరి బైబిల్ విప్పి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వచనాల దాకా మనం చదువుకోవచ్చు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయున వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఈ చాప్టర్ జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. 31 నుంచి 36 వచనాల దాకా మనం జాగ్రత్తగా చదివినప్పుడు, ధ్యానించినప్పుడు మనకు అర్థం అవ్వవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు యూదుల దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు యూదులతో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అక్కడ ఉన్న సమాజానికి, అక్కడున్న యూదులు, శాస్త్రులు, పరిచయులందరికీ దేవుని వాక్యాన్ని బోధించాడు. అయితే బోధించిన బోధలో ఏమని చెప్తున్నాడంటే, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. వాక్యాన్ని వినడం వేరు, విన్నదానిలో ఉన్న భావాన్ని గ్రహించడం వేరు. వాక్యాన్ని చదవడం వేరు, చదువుకున్న వాక్యంలో ఉన్న అర్థాన్ని గ్రహించడం, ఆ వాక్యంలో ఉన్న అర్థాన్ని గ్రహించిన వారమై ధ్యానించడం అనేది చాలా అవసరం. నేను చాలాసార్లు చెప్తాను, అక్షరం వెనుకున్న భావాన్ని గ్రహించాలి. చదువుతున్న మనం వాక్యాన్ని ఏదో చాలామంది బైబిల్ చదువుతారు. ఎంతవరకు బైబిల్ అర్థమైంది? చదవడం వేరు, చదివిన అక్షరం వెనుకున్న భావాన్ని గ్రహించడం వేరు. అది ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు సత్యము మీరు నాకు నిజముగా మీరు శిష్యులైతే, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు మీరు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు.
ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా అక్కడున్న యూదులు, అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఏమంటున్నారో చూడండి. మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో జాగ్రత్తగా ఆలోచిస్తే వచ్చినన్ని స్వాతంత్రముల గురించి చెప్తున్నాడు. ఇక్కడ స్వేచ్ఛను గురించి చెప్తున్నాడు. మీరు నిజముగా సత్యాన్ని గ్రహించిన వారైతే మీరు నాకు శిష్యులుగా ఉంటారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నప్పుడు అక్కడున్న యూదులు, అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న పరిచయులు వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసండి. మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే. ఇశ్రాయేలీలు ఎవరండి అసలే? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి నుండి వచ్చిన వారు ఇశ్రాయేలీలు. మరి ఇశ్రాయేలీలు ఎవరికి దాసులై ఉండలేదా? చరిత్రలోకి మనం వెళ్తే, చరిత్రలోనికి వెళ్తే ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఇనుప సంఖ్యలలో బానిసత్వంలో ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో, ఈజిప్టులో, ఐగుప్తు దేశంలో మరి 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న వీళ్ళు ఏమంటున్నారు? మేము ఎప్పుడు ఎవనికి ఎప్పుడును మేము దాసులమై ఉండలేదు, మేము ఎవరము? అబ్రహాము సంతానము అని చెప్తున్నారు. అబ్రహాము సంతానము అని చెప్తుంటే యేసుక్రీస్తు అంటాడు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అప్పులు నేను కొన్ని ఏదో రకంగా అప్పుల భారం తీర్చుకోవచ్చు. పాప భారం ఉందనుకోండి, ఈ పాప భారాన్ని మనం ఎలా తీయగలం? అర్థమవుతుందండి. అప్పులు అయితే ఏదో రంగు అప్పో చేసి మొత్తం అప్పులు తీర్చుకోగలం. కష్టపడి పని చేసినా అప్పులు తీర్చవచ్చు. పాప భారం, ఈ పాపానికి మనం దాసులం అవుతున్నాం. దాసులుగా మనం దాసోహం అవుతున్నాం అంటే, ఆ దాస్యంలోనికి మనం వెళ్తున్నామంటే బానిసత్వంలోనికి వెళ్ళినట్టే. అందుకే చాలా చక్కగా చెప్తూ, మీరు సత్యమును గ్రహించిన వారైతే సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను, స్వతంత్రులుగా చేయను. అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? బైబిల్ మనం చూద్దాం. యోహాను సువార్త ఇది ఇలా పట్టుకుని యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూడండి. పక్కనే 17 చాప్టర్ 17 వెర్స్, గాస్పల్ జాన్ 17వ అధ్యాయము 17వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే వాక్యము సత్యమై ఉన్నది, సత్యము వాక్యమై ఉన్నది. అర్థమవుతుంది మీకు? జాగ్రత్తగా ఇక్కడ జాగ్రత్తగా మళ్ళా యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాల్లో ఏమని చెప్తున్నాడు? నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. వాక్యాన్ని మీరు గ్రహిస్తారు. అప్పుడు ఆ వాక్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సత్యం అంటే ఏంటి? ఇప్పుడు యోహాను సువార్త 17:17లో ఉన్న ప్రకారంగా సత్యం అంటే అర్థం ఏంటి? వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే వాక్యం. వాక్యం అంటే ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలోకి వెళ్ళాలి. మళ్ళా యోహాను సువార్త బైబిల్ చదువు అందరూ త్వరగా తీయండి, ముగించేస్తానిక. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా. 8వ అధ్యాయము, మరలా 8వ అధ్యాయము 32వ వచనంలో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి వాక్యమును సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. ఎక్కడి నుంచి స్వతంత్రులుగా చేస్తుంది? ఎక్కడి నుంచి స్వతంత్రులుగా చేస్తుంది? పాప నియమములో నుండి, పాప భారములో నుండి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు చదువుదాం 8వ అధ్యాయము 33వ వచనం.
వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. పాపపు కాడిలో మనం ఉన్నామండి, పాపపు దాస్యత్వంలో మనం ఉన్నామండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు. ఇప్పుడు పాప నియమములో పాపపు కాడిలో మనం ఉన్నాం. ఈ పాపపు కాడిలో ఉన్న మనల్ని ఎవరు రక్షించగలరు? ఎవరు ఈ బానిసత్వంలో నుంచి, ఎవరు ఈ భారంలో నుంచి మళ్ళీ తప్పించే 36వ వచనంలో చెప్తుండవు, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు, మన ప్రభువైన రాజు, మన ప్రభువు, మన అన్న యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఇప్పుడు మనం పాపపు కాడిలో ఉన్నామా? పాపపు చెరలో ఉన్నామా? పాపపు బానిసత్వంలో నుంచి విడుదల పొందిన వారమా? మనం చెప్పాలి. విడుదల పొందిన వారు. పాపపు బానిసత్వంలో ఉన్న మనల్ని క్రీస్తు రక్తము చేత మనల్ని పవిత్రపరిచి మనకి రక్షణ ఇచ్చి మనల్ని పాపపు దాస్యత్వంలో నుంచి మనల్ని ఏం చేశాడు? విడుదల, స్వేచ్ఛను ఇచ్చాడు. అందుకే కుమారుని ద్వారా. ఇక్కడ చూడండి, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల. ఎప్పుడు స్వతంత్రులు అవుతారు? మీ అపరాధములు ఒప్పుకొని, మీ పాపములు ఒప్పుకొని యేసు క్రీస్తును స్వరక్తకునిగా అంగీకరించినప్పుడు మీ పాపాలన్నీ కడగబడతాయి, మీ పాప భారం అంతా తీయబడుతుంది. ఆ కుమారుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఎందురు. స్వాతంత్రం అంటే ఇది, స్వేచ్ఛ, ఆనందంతో, సంతోషముతో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి పూజించడానికి. మనకు రాజులు ఎవరు లేరండి. మన మీద పై అధికారులుగా ఉన్న ఈ లోకంలో వాళ్ళు కొంతకాలమే ఉంటారు. అదే 100వ కీర్తనలో, కీర్తన గ్రంథం 100వ కీర్తన మనం చదువుకున్నాం కదా, వాక్య పఠనంగా మరి చదివించాను కదా. ఇక్కడ 3వ వచనంలో చెప్తున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన ప్రజలము. ఎవరి ప్రజలు? మనందరం దేవుడు పుట్టింపగా మనందరము పుట్టాము, మనందరము దేవుని పిల్లలము. మనందరికీ రాజు తండ్రి అయిన దేవుడు యెహోవా, మన రాజు, మనల్ని పాలించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనందరి పాపముల నుంచి మనల్ని రక్షించిన రక్షకుడు యేసుక్రీస్తు. అర్థమవుతుందా? మనం ఆయన మేపు గొర్రెలం అంటే మన అందరికీ కాపరి అయి ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు. మనందరి కాపరి, మంచి కాపరి, మనందరినీ పాలించేవాడు, మనందరినీ రక్షించడం కోసం తన ప్రాణాన్ని పెట్టిన రక్షకుడు. మన ప్రాణాలని ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి మన తన సొత్తైన జనాంగముగా, తన ప్రజలుగా, తన సొత్తుగా ఏర్పరచుకున్నవాడు యేసుక్రీస్తు. అర్థమవుతున్న బైబిల్? స్వతంత్రులుగా చేయడం, స్వేచ్ఛనివ్వడం. స్వేచ్ఛ కలిగిన వారం ఎవరు అంటే మనమేనండి. రోమీయులకు రాసిన పత్రిక, రోమన్స్ 8:2. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు, 8వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రంలో పాపం చేస్తే పాప ప్రాయశ్చిత్తంగా బలులు అర్పించేవాళ్ళు, కానీ పవిత్రమైన రక్తాన్ని కాదు, నిష్కల్మషమైన రక్తాన్ని కాదు. ధర్మశాస్త్ర నియమము చేయలేకపోయింది, పాప నియమాన్ని బట్టి, పాపాన్ని బట్టి పాప ప్రాయశ్చిత్తం చేయలేకపోయింది. అందుకే చాలా చక్కగా ఈ వచనం చెప్తూ, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమముల
పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. నిష్కల్మషమైన రక్తం, పవిత్రమైన రక్తాన్ని పరిశుద్ధుల అందరి కొరకు, పరిశుద్ధుల స్వాస్థ్యముగా చేయబడు జనాంగము కొరకు పరిశుద్ధమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము యవ్వన కాలంలో, యుక్త కాలములో మరి తన కుమారుడైన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పవిత్రమైన రక్తము ద్వారా పాప నియమములు, పాప మరణముల నియమము నుండి మనందరికీ కూడా ఏమొచ్చింది? విడుదల కలిగింది. స్వేచ్ఛ, విడుదల కలిగింది. మనందరికీ స్వేచ్ఛ వచ్చింది. ఎప్పుడంటే పాప మరణముల నియమము నుండి మనందరికీ స్వాతంత్రం ఎలా వచ్చింది? పాప మరణముల నియమము నుండి మనకు స్వేచ్ఛ వచ్చింది. పాప నియమముల మరణముల నుండి మనకు విడుదల కలిగింది. అర్థమవుతుందా? స్వాతంత్రం అనగానే బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళ పరిపాలన నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది అని మన వాళ్ళు, తెల్లోళ్ళ దగ్గర నుంచి నల్లోళ్ళు స్వేచ్ఛను పొందారు అని ఎన్నో రకాలుగా చెప్పుకుంటాం. స్వేచ్ఛ, అసలైన స్వేచ్ఛ ఏంటంటే పాప నియమములో నుండి స్వేచ్ఛ, పాప మరణములో నుండి విడుదల. ఇది నిజమైన స్వాతంత్రముగా మనం చెప్పవచ్చు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా 61 చాప్టర్ 1 వెర్స్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. జాగ్రత్తగా ఆలోచిందా. ఇక్కడ ప్రభువగు యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ, ప్రభువుకు యెహోవా ఆత్మ ఏం చేస్తుందట? దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎవరికి ఈ ఆత్మ మరి సువార్త ప్రకాశము కలిగిస్తుందంటే నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల. ఎవరికండి ఇది? చెరలోనున్న వారికి విడుదల. బ్రిటిష్ పాలనలో 1947 ఆ ముందుటి కాలం, 1947కు ముందటి కాలం ఎవరికి బందీలుగా ఉన్నాం మనం? ఎవరికి చెరలో ఉన్నాం? ఎవరి చెరలో ఉన్నాం? బ్రిటిష్ చెరలో, బ్రిటిష్ పాలనలో మరి దాసులుగా, దాస్యత్వంలో మనం ఉన్నాం. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు, అంటే మోషే పుట్టిన తర్వాత, మోషే పుట్టక ముందు వాళ్ళంతా కూడా ఎవరి చెరలో ఉన్నారు? ఐగుప్తు బానిసత్వంలో, ఐగుప్తు చెరలో ఇనుప సంఖ్యల చేత బాధింపబడుతూ వాళ్ళు చెప్పిన పని చేయడము, వాళ్ళు పెట్టింది తినే బానిసత్వపు స్థితిలోనికి వాళ్ళు వెళ్ళారు. అంటే ఒక నాయకుడి ద్వారా విడుదల కలిగింది, ఒక నాయకుడి ద్వారా విడుదల కలిగింది. ఇక్కడ కూడా ప్రభువగు యెహోవా ఆత్మ చెరలోనున్న వారికి విడుదల, చెరలోనున్న వారికి ఏం చేస్తుందంట? విడుదల కలిగిస్తుంది, విడుదల కలిగిస్తుంది. బంధింపబడిన వారికి విముక్తి. చాలామంది చెర అనగానే ఆ చెరలోకి వెళ్ళిపోకూడదు, మనం ఆ జైల్లోకి వెళ్ళిపోకూడదు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ చెర అనగానే పాపపు చెర, పాపపు బానిసత్వము, పాపపు బానిసత్వంలో నలిగిపోతున్న జీవితాలు, దేవునికి అవిధేయులై పాపభారములో పాపాత్ములుగా ఉన్న వారిని గూర్చి ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం ఆలోచించగలం. ఈ మాటలు మనం ఆలోచించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే, పాపం అనేది మరి చెరగా ఏ విధంగా ఉందనేది రోమీయులకు రాసిన పత్రిక, రోమన్స్ 3 చాప్టర్ 23 వెర్స్. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుదాం. 3:23. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. అందరూ పాపం చేశారు. నేను నీతిమంతుడినండి అనడానికి లేదు, నేను నీతిమంతుడినండి, నేను చాలా గొప్పవాడిని అనడానికి లేదు. అందుకే అక్కడ ముందుగా చదువుదాం, ఆ నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. ఇక్కడ కూడా ఆలోచిస్తే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ, స్వాతంత్ర్యము, స్వేచ్ఛను
పొందలేకపోవచ్చు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వల్ల. తెల్లోడు అవ్వచ్చు, నల్లోడు అవ్వచ్చు, ఎర్రోడు అవ్వచ్చు, చామన్ చేయగలిగినోడు అవ్వచ్చు. ఏ దేశమైనా సరే. ఎన్ని దేశాలు ఉన్నాయి? సుమారుగా 260-70 దేశాల దాకా ఉన్నాయి. ఏ దేశస్థుడైనా సరే ప్రతి వాడు కూడా పాపం అనే కాడిలో, పాపం అనే దాస్యత్వంలో, పాపం అనే భారములో ఉన్నవాడే. మరి వీళ్ళందరికీ ఎవరు స్వేచ్ఛనివ్వగలరు? మరి వీళ్ళందరికీ ఎవరు మాఫీ చేయగలరు వాళ్ళ పాపాన్ని? చూడండి, ప్రభుత్వాలు వచ్చాయనుకోండి, రుణమాఫీ అంటాడు, లోన్లు మాఫీ చేస్తామంటారు. జగన్ పాలనలో కొంతమంది మాఫీ అవుతాయి, కొంతమందికి అయ్యాయి. చంద్రబాబు పాలనలో కొంతమందికి మాఫీలు అయ్యాయి, కొందరికే. మరి పాప భారాన్ని ఎవడు మాఫీ చేయగలడు? ఏ రాజకీయ నాయకుడు చేయగలడు? ఏ ప్రజానాయకుడు చేయగలడు? పాప భారము నుండి చెరలోనున్న వారికి విడుదల ఎవరి ద్వారా కలుగుతుంది అంటే యేసు క్రీస్తు ద్వారానే. అందుకే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు స్వేచ్ఛ, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 18వ వచనం. 6th chapter 18 verse. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఎవరో మాట్లాడుతున్నారు? మనందరము కూడా ఏం చేసాం? ఇప్పుడు పాపము నుండి వేరయ్యాము, పాపము నుండి విమోచన కలిగిన వారమై ఉన్నాము. ఈ 18వ వచనంలో అదే చెప్తున్నాడు. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే. నీతి అంటే ఏంటి? నీతి, న్యాయములు కలిగిన దేవుని వాక్యం, ధర్మశాస్త్రం, దేవుని వాక్యము నీతి. ఆ నీతికి మనం ఏమయ్యామట? దాసులమయ్యాము. చాలా మంది నుండి రక్షించబడతారు. నీతికి దాసులుగా బ్రతకవలసిన వారు మరలా పాపంలోనికి వెళ్ళిపోతారు. అంటే మరలా పాపపు దాస్యత్వంలోనికి, ఆ పాపం అనే కాడిలోనికి ఏమైపోతారో వెళ్ళిపోతారు. మరి విడుదల ఎక్కడ కలుగుతుంది? ఎక్కడ విడుదల కలుగుతుంది? చూడండి, ఒక రాజ్యం మీద ఒక రాజ్యం దండెత్తేవి. చరిత్రను జాగ్రత్తగా ఆలోచిస్తే ఇశ్రాయేలుల చరిత్ర కానీ, అమోరీయుల చరిత్ర కానీ, మోయాబీల చరిత్ర కానీ, ఎన్నో దేశాలు, ఫిలిస్తీన్లు కానీ, ఎన్నో దేశాల మీదకి రాజులు దండెత్తేవారు. ఆ దండెత్తినప్పుడు ఆ రాజులు సరైన బలం కలిగిన వారైతే తిరిగి యుద్ధం చేసేవారు, లేకపోతే ఆ రాజుకు సరెండర్ అయిపోయేవారు. అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు ఎంత విధంగా యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రపంచ దేశాలన్నిటికీ రక్షణ, ప్రపంచ దేశాలన్నిటికీ పాప విమోచన కలిగిన మరలా పాపం అనే దాస్యత్వంలోనికి ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. మరి వీళ్ళందరినీ రక్షించాలంటే ఏం చేయాలి? వీళ్ళందరి కొరకు మరి నీతిగా దేవుడు రక్షించాడు, నీతిలోనికి మనల్ని తీసుకొచ్చాడు. నీతికి దాసులమై ఉండవలసిన వారు మరలా పాపం అనే దాస్యత్వంలోనికి, మరలా ఆ పాపం అనే కాడిలోనికి వెళ్ళిపోయి మరలా స్వతంత్రులుగా ఉండవలసిన వారు స్వేచ్ఛ లేని వారే పాపము నియమాలలో, పాప మరణ నియమాల్లోనికి వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందో లేదో? జాగ్రత్తగా మళ్ళీ చదువుతాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి. ఇందుకు దేవునికి స్తోత్రము. మన స్వేచ్ఛ కలిగిన వారు, మన పాపాలని క్రీస్తు రక్తము చేత కడగబడిన పవిత్రులుగా బ్రతకవలసిన మన జీవితంలో మనం ఉండవలసిన వారు. మనం నీతికి దాసులమై ఉండాలి, దేవునికి దాసులమై ఉండాలి, మరలా పాపపు దాస్యత్వంలోనికి వెళ్ళకూడదు. అందుకే ఇందుకు దేవునికి స్తోత్రము అని చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter 2 chapter 16 verse. మొదటి పేతురు ముగించేస్తాను, ఇక్కడ టైం అయిపోయింది. మొదటి పేతురు 2వ అధ్యాయము 16వ వచనం. స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి. స్వతంత్రులమైతే మనం ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటని ఆలోచిస్తే, స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు. దుష్టత్వాన్ని ఏం చేయాలి? కప్పెట్టేయలేం కదా, దాంతో మళ్ళీ దాంట్లో దగ్గరికి వెళ్ళకూడదు. చూడండి, పందిని శుభ్రంగా కడిగి సింహాసనం మీద కూర్చోబెట్టామనుకోండి, మరలా దానికి ఏ ప్లేస్ ఇష్టం?
సువర్ణ అపరంజితో చేయబడిన బంగారపు సింహాసనం మీద పందిని కూర్చోబెట్టిన శుభ్రంగా కడిగి గటాలు. మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుంది అది గటర్లో దానికి అక్కడే ఇష్టం. దీని వాల్యూ తెలియదు. అందుకే పందిల ముందు ముత్యములు జల్లొద్దు అన్నాడు. పందుల ముందు ఏం చేయొద్దు అన్నాడు? ముత్యాలని జల్లొద్దు అన్నాడు. కుక్క చూడండి, ఇచ్చి అన్నాం అనుకోండి, పోద్ది అలాగా మరలా వచ్చేది. దాని స్థితిగతి అంతే. కుక్క కక్కిన వాంతకు తిరిగి మరలా ఆశపడుతుందట. కుక్క కక్కిన వాంతకు అంటే దాని నోట్లోంచి కక్కేస్తుంది, కక్కేసి అలా వెళ్ళిపోద్ది, మరలా వస్తుంది, మరలా వచ్చి నాకుతుందండి. కక్కిన వాంతుకు ఆశపడినట్లుగా ఇక్కడ కూడా మనుషులుగా, క్రైస్తవులుగా, దేవుని నమ్మిన పిల్లలుగా మనం ఎలా ఉండాలో చాలా క్లియర్గా చెప్తున్నాడు. స్వతంత్రులమై ఉంటే, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి. స్వతంత్రుడు అయి ఉన్నాను. పాప దాస్యత్వంలో నుంచి, పాప కాడిలోంచి దేవుడు విడుదల కలిగించండి. ఇప్పుడు మరలా నువ్వు ఆ దుష్టత్వాన్ని నువ్వేం చేయాలి? కప్పిపుచ్చాలి, దాన్ని విడిచిపెట్టాలి. మరలా దానిని వినియోగపరుచుకునే విధంగానే ఉండకూడదు. అందుకే చాలా చక్కగా దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యాన్ని ఏం చేయాలట? వినియోగపరచాలి. యేసుక్రీస్తు నీకోసమేనయ్యా చచ్చిపోయాడు, నిన్ను రక్షించడం కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో పాప విముక్తి కలిగించడం కోసం పవిత్రమైన రక్తాన్ని చిందించి మీ అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. నలిగిన వారిని, చెరలో ఉన్న వారిని, పాపపు దాస్యత్వంలో ఉన్న వారికి విడుదల కలిగించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ప్రజలందరి కోసం ఆయన చనిపోతే మరలా దుష్టత్వంలోనికి వెళ్ళిపోతానంటున్నావు అంటే నీ స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించి. అందుకే చెప్తున్నాడు, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు. దేవునికి ఏం చేయాలట? లోబడి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందట. 1 కొరింథీన్స్, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీన్స్ 7:22 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. 7వ అధ్యాయము 22వ వచనం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఎవరికి దాసులుగా ఉన్నారు చెప్పండి? మీరు లైవ్ వీక్షిస్తున్న పిల్లలందరినీ అడుగుతున్నాను. గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘంలో ఉన్న నా ప్రియమైన సహోదరులందరినీ అడుగుతున్నాను, నువ్వు క్రీస్తుకు దాసుడువా, పాపానికి దాసుడువా? లోకం అంటే పాపమే. ఇంకా లోకం అంటే పాపమే. పాపానికి దాసుడివై ఉన్నావా, లేకపోతే నువ్వు క్రీస్తుకు దాసుడివై ఉన్నావా? ఇక్కడ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఈ మాట ఎంత క్లియర్గా, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, ఎంత బాగుందో. మరలా చదువుదాం. 22వ వచనంలో, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. మన అందరినీ పిలిచాడండి ప్రేమతో మళ్ళీ అందరినీ పిలిచాడండి. లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుతున్నాను, రండిరా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడి సులువుగాను తేలిగ్గానే ఉంది, మీరు ఎలా బ్రతకాలో నేను చెప్తాను, నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి అని ఆయన పిలుస్తుంటే ఈరోజు ఏయో కాడిల్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అదే చెప్తాడు 22వ వచనంలో, ఇగో మీరు ఎలా ఉన్నారో అని చెప్తున్నాడు. చూడండి ఎంత బాగుంది ఈ వచనం, ఎంత అద్భుతంగా ఉందో. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యమును పొందినవాడు. నువ్వు దేవుని వల్ల పిలువబడ్డవాడువా, ఇంకా పిలుపు లేని వాడిగా ఉన్నావా? దేవుని వలన రక్షించబడిన వాడువా, ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? నువ్వు స్వతంత్రుడువా, ఇంకా స్వాతంత్ర్యం లేని వాడిగా ఉన్నావా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు మీరు స్వేచ్ఛ కావాలి. దేవునిలో స్వేచ్ఛ, దేవునిలో ఆనందం, దేవునిలో సంతోషం, దేవునిలో స్వేచ్ఛ కలిగిన వారిగా మన పాపాలను మనం కడుక్కుని పవిత్రులుగా బ్రతకవలసిన అవసరం, నిజమైన స్వాతంత్రం మనకు కావాలి. పాపము నుండి, పాపపు భారాల నుండి మనకి నిజమైన స్వాతంత్రం కావాలి. అందుకే చాలా చక్కగా, నువ్వు నిజంగా దేవుని చేత పిలువబడిన వాడవైతే ప్రభు వలన నువ్వు స్వాతంత్రమును పొందిన వాడవు. ఆ ప్రకారమే స్వతంత్రుడువై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. నువ్వు నిజంగా స్వాతంత్రుడు అయితే, నిజంగా నీ పాపాలను నువ్వు కడుక్కుంటే నువ్వు క్రీస్తుకు దాసుడు. నువ్వు క్రీస్తు దాసుడు అయితే నువ్వు క్రీస్తుకు స్వతంత్రుడుగా నువ్వు కనపరుచుకోగలవు. నువ్వు స్వతంత్రుడు అయి ఉండి పిలువబడిన వాడు క్రీస్తుకి ఏమవుతాడట? దాసుడు, స్వతంత్రుడై ఉంటాడు. స్వాతంత్రం ఎక్కడ వస్తుంది అసలు? స్వాతంత్రం ఎలా వస్తుంది? గలతీయులకు 2 కొరింథీన్స్ చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 3:17 వెర్స్, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. పాపభారం అనుకోండి, బానిసత్వంలోకి వెళ్ళామనుకోండి, మనం వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. అదే ప్రభువగు ఆత్మలో నువ్వు ఉన్నావు అనుకో, ఆ ప్రభువగు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందట? స్వేచ్ఛ ఉంటుంది, స్వాతంత్ర్యం ఉంటుంది. ప్రభు ఆత్మ వల్లనే స్వాతంత్రం కలుగుతుందట. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందట? స్వాతంత్ర్యం ఉంటుందట, స్వేచ్ఛ ఉంటుందట. నిజమైన స్వాతంత్రం యేసుక్రీస్తులో తప్ప, నిజమైన స్వాతంత్రం యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఈ లోకంలో స్వేచ్ఛ కలిగి ఉన్నామా అంటే ఇంకా స్వేచ్ఛ లేదు. పండగలు చేసుకుంటున్నాం అంతే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుంటున్నాం అంతే, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పుకుంటున్నాం అంతే. మనం ఎక్కడ లేని దేశభక్తి 2 టైంలో వస్తుందండి. చెప్పగలరా? ఒకటి రిపబ్లిక్ డే జనవరి 26, జనవరి 26న జెండా గుర్తొస్తుంది, దేశభక్తి కనబడుతుంది. ఏమనుకోవద్దు, మీరు నన్ను నొచ్చుకున్నా పర్వాలేదు, నేను క్లియర్గా మాట్లాడగలను. నాకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది కనుక నేను చాలా చక్కగా మాట్లాడుకునే హక్కు నాకు ఉంది. భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కలిగిన మాటలు నేను మాట్లాడుకోవచ్చు. ఎవరిని విమర్శించక ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే హక్కు నాకు ఉంది. 2 రోజుల్లో గుర్తొస్తూ ఉంటుంది. ఒకటి జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే, 2 ఆగస్టు 15వ తారీఖున గుర్తొస్తుంది స్వాతంత్ర దినోత్సవం. ఈ 2 టైంలో తప్ప మరలా చూడండి, మొత్తం ప్రొఫైల్ మారిపోతూ ఉంటాయి, డీపీలు మార్చేస్తూ ఉంటారు. దేశభక్తి అనేది ఆ 2 రోజులే కాదు, బతికినంత కాలం ఉండాలి. నువ్వు భారతదేశ పౌరుడిగా నీ భారతదేశాన్ని నువ్వు గౌరవించుకునే హక్కు ఉంది నీకు, నీ దేశాన్ని పొగడవలసిన హక్కు నీకు ఉంది, నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఈరోజు ఆడి మీద వీడి మీద ఆ పాలన బాగోలేదండి, ఈ పాలన బాగోలేదండి, ఇండియా వేస్ట్ అండి అంటారు చాలామంది. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ వంతు నువ్వేం చేస్తున్నావు? భారతదేశంలో ఎంతోమంది తిండి లేకుండా ఉన్నారు, ఎంతోమంది వస్త్రాలు లేకుండా ఉన్నారు, ఎంతోమంది అనాథులుగా బ్రతుకుతున్నారు, ఎంతోమంది ఈ లోకంలో వస్త్రహీనులై తినడానికి తిండి లేక ఉండడానికి చోటు లేక ఎంతోమంది ఉన్నారు. నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు? ప్రశ్నిస్తున్నాను ఈరోజు నిన్ను నన్ను నాకు నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను. భారతదేశ పౌరుడిగా దేశ క్షేమం కొరకు నీ వంతు నువ్వేం చేస్తున్నావు? మనం దేశ క్షేమం కొరకు నువ్వేనా ఆలోచిస్తున్నావా? దేశ ప్రజల క్షేమం కోసం నువ్వేనా బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా, బాధ్యత కలిగిన ఒక క్రైస్తవుడిగా ప్రజల క్షేమం కోరి ఈ ప్రజల కొరకు నీవేనా చేస్తున్నావా? నీకున్న దాంట్లో కౌరులు చెప్తాం, ఆడిడి మీద విమర్శిస్తాం, ఆ దేశం బాగలేదు, ఈ దేశం బాగలేదు, వాళ్ళ శత్రువులు వీళ్ళ శత్రువులు అంటున్నాం. మన వంతుగా మనం ఏం చేస్తున్నాం? ఆత్మ ఎక్కడ ఉండునో ఆ ఆత్మ వలన అక్కడ స్వాతంత్ర్యము కలుగును. స్వాతంత్ర్యం దేవుడిచ్చిన ఆత్మ, పరిశుద్ధాత్మలో మనకు స్వాతంత్ర్యం ఉంది. పరిశుద్ధాత్మ వలన మనకు స్వేచ్ఛ ఉంది. ప్రభువగు యెహోవా ఆత్మ, ప్రభువగు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. స్వాతంత్ర్యం కావాలి, స్వేచ్ఛ కావాలి. భారతీయుడిగా నువ్వు నేను కూడా నీ వంతు నీ దేశం కోసం నువ్వు పాటుపడాలి. నీ వంతు దేశం కోసం నువ్వు కష్టార్జితాన్ని ఇవ్వాలి. దేనికి? దేశానికి. దేశానికి అంటే దేనికి? ఎంతోమంది ఆహారం లేని వారు ఉన్నారండి, ఎంతోమంది వస్త్రాలు లేని వారు ఉన్నారండి, ఎన్నో చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయి, ఎన్నో ఫౌండేషన్లు ఉన్నాయి, ఎంతోమంది అనాథ శరణాలయాల్లో అనాథులుగా బ్రతుకుతున్నారు. నీ వంతుగా భారతీయుడిగా దేవుని ప్రేమను పొందుకున్న క్రైస్తవుడిగా ప్రజల క్షేమం కోరి నీ వంతుగా నువ్వేం చేయాలి? ఇప్పుడు హెల్ప్ చేయాలి. భారతదేశాన్ని కాపాడుకోవడంలో భారతీయ పౌరుడిగా నీ బాధ్యతను నువ్వు వర్తించాలి. జాగ్రత్తగా ఆలోచించాలి. దేశభక్తి అంటే ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు పాపం ఎంతోమంది. బోర్డర్లో నువ్వు ప్రశాంతంగా కడుపు నిండా తింటున్నావు, పడుకుంటున్నావు హ్యాపీగా, మంచి ఏసీ వేసుకుని, మంచి ఫ్యాన్ వేసుకుని, కక్క ముక్క బాగా తిని హ్యాపీగా గుండె చేసుకుని పడుకుంటావు. నువ్వంత స్వేచ్ఛగా అంత హ్యాపీగా పడుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? శత్రు సైన్యాల నుంచి కాపాడడానికి చలి అనక, వాననక, ఎండనక, ఏమండి ఎంత అలాగా వాళ్ళు బ్రతుకుతున్నారో తెలుసండి. ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా? మరి వాళ్ళ కోసం నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? వాళ్ళ కోసం, వాళ్ళ క్షేమం కోసం ఎప్పుడైనా నువ్వు హెల్ప్ చేసావా? నీ వంతు
ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. చచ్చిపోగానే చచ్చిపోయాడని నువ్వేదో కొన్ని లైక్లు ఎత్తావు, కొన్ని కామెంట్లు ఎత్తావు, కొన్ని షేర్లు చేస్తున్నావు తప్ప నీ వంతుగా దేశ సంరక్షణ కోసం, ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేసి, ప్రజల క్షేమం కొరకు, అధికారుల కొరకు, యాకోబు రాసిన పత్రికలు అంటాడు, ప్రజల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశాల కొరకు ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? మనం ప్రపంచ దేశాల శాంతి కోసం ప్రార్థన చేస్తున్నావా? మా భారతదేశాన్నే దీవించు తండ్రి, పక్కోడి దేశం నాశనం అయిపోయినా పర్లేదు. మనకున్న ధోరణిది రేవు దాటి తెప్ప తగిలేసే రకాలు మనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కటి గమనించండి, ప్రపంచ దేశాలలో ఉన్న పిల్లలంతా కూడా మన సహోదరులు, మన సహోదరులే. మనమంతా ఒకటే కుటుంబం, మనందరము ఒకరి నుండే వచ్చాం. ప్రతి జాతి మనుషులను ఆయన సృష్టించాడు. ఒకడు తెల్లోడవచ్చు, ఒకడు నల్లోడవచ్చు, కానీ మన అందరము కూడా అన్నదమ్ములమే. మన అందరము ఒక తల్లి గర్భము గుండా దాటుకుంటూ వచ్చిన వాళ్ళమే. మన తల్లిదండ్రులు, ఆదిమ తల్లిదండ్రులు ఎవరో? ఆదాము, అవ్వలు. వాళ్ళ నుండి మన అందరము వచ్చామంటే మన అందరినీ కలిగించిన వాడు ఎవరు? మన అందరికీ తండ్రి ఎవడు? పరలోకపు తండ్రి. మన తండ్రి సర్వేశ్వరుడు, లోకాలను కలిగించిన వాడు. ఆ తండ్రి గర్భము గుండా, ఆదాము అవ్వల గర్భాల గుండా అలా దాటుకుంటూ వచ్చిన వాళ్ళమే మనం. ఈరోజు కులమని, మతమని, వర్గమని, జాతని ఎన్నో విభేదాలు కలిగించి ప్రజల మధ్య చిచ్చులు పెట్టి మతోన్మాదం జరిగిస్తున్నారు. అందరూ ఒకటే, ఒకడు పెద్ద కులమని, ఒకడు చిన్న కులమని, ఒకడు ఆ మతస్థుడని ఈ మతస్థుడని కాకుండా అందరూ సమానత్వం కలిగి ఉండాలి. అప్పుడే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ భారతీయులే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ నా సహోదరి, నా సహోదరులు. ఇండియా మే కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనం ప్లేజ్ చేస్తూ ఉంటాం. ఐ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ అని చాలా గర్వంగా చెప్పుకుంటాం. మంచిదే, గర్వంగా చెప్పుకుంటున్న నువ్వు స్వేచ్ఛ కలిగిన వాడవే. అనేకులు చెరలో ఉన్నారు, అనేకులు బాధింపబడుతున్న వారు ఉన్నారు, అనేకులు పాపం అనే కాడిలో ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వేం చేయాలి? నీ వంతుగా స్వేచ్ఛ కలిగించాలి. ఈ స్వేచ్ఛ ఎవరి వలన వస్తుంది? గలతీయులకు రాసిన పత్రిక, ముగించేస్తాను చివరి మాటలు. గలతీయులకు రాసిన పత్రిక, గలతీన్స్ 5:1. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ స్వాతంత్ర్యం మొదటి వచనం. లైవ్ వీక్షిస్తున్న పిల్లలందరూ తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. క్రీస్తు రక్తముతో స్వాతంత్ర్యం వచ్చింది. పాపము నుండి విడుదల, పాపము నుండి రక్షణ, పాపము నుండి విమోచన మనకి కలిగింది క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు ప్రాణత్యాగము ద్వారా. అందుకే చాలా చక్కగా ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనందరినీ ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు, స్వేచ్ఛలోకి తీసుకొచ్చాడు. భారము, పాప భారం మోసుకుంటున్నాం, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా, ఏ నాయకుడు ఇవ్వలేడు, ఏ దేశ ప్రధాని ఇవ్వలేడు, ఏ దేశంలో ఉన్న రాజు నీ పాపంలోంచి నీకు విడుదల కలిగించలేడు. కనుక నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తాను, నేను మీకు విడుదలనిస్తాను, స్వేచ్ఛనిస్తాను, స్వాతంత్ర్యాన్ని ఇస్తానని ఆయన రక్తాన్ని చిందించి క్రీస్తు మనలను స్వరక్తకునిగా, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడిలోనికి చిక్కుకొనకుడి. మరలా చాలా మంది పాపం చేస్తారు, మరలా లోకంలోనికి వెళ్ళిపోతారు. దేశమునకు స్వాతంత్రం వచ్చింది, మరి దేహానికి స్వాతంత్రం వచ్చిందా? దేశానికి స్వాతంత్రం వచ్చిందో లేదో తర్వాత విషయం. నీ దేహానికి ఏం రావాలి? ఇప్పుడు ప్రప్రదంగా స్వాతంత్ర్యము, స్వేచ్ఛ రావాలి. ఆ స్వేచ్ఛ క్రీస్తు రక్తము ద్వారా నీకు స్వేచ్ఛ వస్తుంది. క్రీస్తు రక్తము ద్వారా నీకు సమాధానము, క్రీస్తు రక్తము ద్వారా నీకు ఆనందము, క్రీస్తు రక్తము ద్వారా నీకు స్వాతంత్ర్యము కలుగుతుంది. మరలా స్వాతంత్ర్యం వచ్చిన వాడవు, రక్షించబడిన వాడవు, విమోచన కలిగి ఉన్న వాడవు. మరలా పాపం అనే దాస్యములోనిగా కాడి క్రిందకి మరలా చిక్కుకొనుకో. మళ్ళీ వెళ్ళొద్దు. మళ్ళీ వెళ్ళావంటే నిన్ను ఎవడ కాపాడలేడుక, మరలా వెళ్ళామంటే నిన్ను ఎవడ కాపాడలేడుక. గనుక ఒక్కసారి రక్షించబడిన నీవు ఆ స్వాతంత్ర్యాన్ని, ఆ స్వేచ్ఛను, ఆ ఆనందాన్ని కలిగి ఉండాలి. దేవునిలోనే మనకు స్వేచ్ఛ,
దేవుని ద్వారానే మనకు సమాధానం, దేవుని ద్వారానే మనకు శాంతి, ఆనందము ఇవన్నీ కలుగుతాయి. స్వాతంత్రము, నిజమైన స్వాతంత్రం ఎవరి ద్వారా వచ్చింది అంటే, ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారానే నిజమైన స్వాతంత్రం వచ్చింది. నిజమైన స్వాతంత్రం ఏది ఇప్పుడు? ఏదండి నిజమైన స్వాతంత్రం ఏది? యేసుక్రీస్తు ద్వారా, ఆత్మ వలన, ఆత్మ ద్వారా మనకు స్వేచ్ఛ, ఆత్మ ద్వారా మనకు స్వాతంత్రము. యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపాలకి స్వాతంత్రము, స్వేచ్ఛ, పవిత్రత, విడుదల మరి కలిగిందని మరి నేను గర్వంగా, సంతోషంగా నేను చెప్పగలను. క్రీస్తు యేసునందు భయభక్తులు కలిగిన వారే మరలా దాస్యం అనే కాడిలోనికి మీరేమవకూడదు, చిక్కు కొనవద్దు. ఇంకా రక్షణ లేకపోతే రక్షించబడ్డానికి సిద్ధపడండి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము గనుక రక్షణను నిర్లక్ష్యము చేయక మరి యేసుక్రీస్తు రక్తములో పవిత్రులుగా కడగబడి స్వేచ్ఛ కలిగిన వారే, స్వాతంత్రము కలిగిన వారే, క్రీస్తు స్వాతంత్ర్యాన్ని పొందుకున్న వారే మరి మీరందరూ ఉండాలని మరి ఈ మాటల ద్వారా తెలియజెప్తున్నాను. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేసిండు. ఆ స్వాతంత్రంలో మీరందరూ ఉండాలని మరి దేవుని కొరకు భయభక్తులు కలిగిన పిల్లలుగా దేవుని ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి మరి దేశానికి స్వాతంత్రం కావాలి, అలాగే నీ దేహానికి కూడా క్రీస్తు ద్వారా దేహమునకు స్వాతంత్రము కలిగిన వారిగా మీరందరూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ స్వాతంత్రము ఆనందాన్ని, ఈ స్వాతంత్రము సంతోషాన్ని, ఈ స్వాతంత్రము కలిగించే విధంగా ఉండాలని మరి క్రీస్తు స్వాతంత్రంలో, సత్యములో మీరు పిలువబడిన వారే, సత్యము ద్వారా ప్రతిష్ఠించబడిన వారే మీరందరూ ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ మరి కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. అట్టి కృప, అట్టి ధన్యత సదాకాలము మనకు తోడైండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. బాలాజీ బ్రదర్ ప్రార్థన చేస్తారు, తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఆపేనండి.